పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక విజయ రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితిగా అధ్యక్షులు కాల్వరవి. ఈ సందర్భంగా కాల్వరవి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఇండియన్ కరెన్సీ నోట్లపై ముద్రించాలనే అంశాన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. నేను గత 12 సంవత్సరాల నుండి సింగిల్ ఎజెండా అంబేద్కర్ గారి బొమ్మని భారత కరెన్సీపై ముద్రించాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేకమైన ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ రకరకాల పార్టీలు, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైసీపీ, మిగతా పార్టీలు ఇవన్నీ కూడా వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు ఉపయోగించుకుంటా ఉన్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ అంశంపై ఇంతవరకు ఎవరు కూడా స్పందించినటువంటి దాఖల్లో మాకు కనిపించడం లేదు. ముఖ్యంగా మాకు ఇప్పటివరకు వైసీపీ పార్టీ మద్దతు ఇస్తూ వచ్చింది. మేము డిమాండ్ చేసాం, ఈ మధ్యకాలంలో అంబేద్కర్ గారి బొమ్మను కరెన్సీపై ముద్రించాలి అని ఒక డిమాండ్ని అసెంబ్లీలో తీర్మానం చేయండి, అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్కి పంపించడం చెప్పని చెప్పడం జరిగింది. దానికి మాకు అనుకూలంగా స్పందించారు, మాకు మాట కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు. కాబట్టి అదొకటి. రెండోది తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా మేము లోకేష్ గారిని కలిసాం, దీనిపై మద్దతు ఇవ్వమని చెప్పి అడిగాం. మేము పార్లమెంట్ కమిటీ సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలో మేము తీర్మానం చేస్తాం, అప్పుడు మేము విలేకరుల సమావేశం కూడా పెట్టి మేము స్పందిస్తాం, దాన్ని మేము ప్రకటిస్తామని చెప్పని మాకు మాట ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు. అదేవిధంగా జనసేన పార్టీ ఇప్పటి వరకు కూడా అసలు వాళ్ళ వైఖరి ఏంటో, ఆ పార్టీ విధానాలు ఏంటో కూడా మాకు తెలియట్లేదు. రెండోది, అంబేద్కర్ గారి మీద అసలు వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో కూడా లేని ఉన్నటువంటి పరిస్థితి నాకు కనిపించడం లేదు. ఎందుకంటే మేము నాదెండ్ల మనోహర్ గారికి దాదాపు ఒక 7-8 సార్లు నేను కాల్ చేశాను, మాట్లాడాము. లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మేము మాట్లాడాము, ఏ ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు తప్ప స్పందించడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళారు లేదు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రతి చోట అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. గత 12 సంవత్సరాల నుండి మేము చేస్తున్నటువంటి ఉద్యమానికి అంబేద్కర్ గారి బొమ్మను కరెన్సీపై ముద్రించాలన్న డిమాండ్ని మేము పోరాటం చేస్తూ ఉంటే, ఈ పోరాటానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? అంటే మీరు మాటలకే పరిమితమా, చేతలకు పరిమితం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా బీజేపీ ఈ రాష్ట్ర పార్టీ గతంలో సోము వీర్రాజు గారిని కలిసాం, 2-3 సార్లు కలిసాం, మాకు ఆయన కూడా మాట ఇచ్చారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు ఆయన కూడా కలవడం జరిగింది, ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు. ఆ హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు. ఈ మధ్య మాకు అమిత్ షా గారు అపాయింట్మెంట్ కొరకు మేము ప్రయత్నం చేసినప్పుడు మాకు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు, ప్రధానమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ మంత్లో మాకు వారి ద్వారా అపాయింట్మెంట్ వస్తుందని చెప్పని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా దీన్ని పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ముఖ్య కారణం అవుతుంది, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా రేపు వచ్చేటువంటి ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది, ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఉంది. ప్రతి పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్తోనే
వచ్చిన జనవరి 25వ తారీఖున గుంటూరులో మేము దీక్ష చేపట్టబోతా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశం అనేది ఈ దీక్ష రేపు 25వ తారీఖున దీక్ష చేయబోతా ఉన్నాం కాబట్టి అది తెలియజేయటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పని దాని కొరకే మేము ఈ కార్యక్రమం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మేధావులు, అంబేద్కర్ గారి పేరు చెప్పుకున్నటువంటి నాయకులు, రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి నాయకులు స్పందించాలి. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి దళిత నాయకులు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఫలాలు అనుభవిస్తున్నటువంటి నాయకులు స్పందించాలని చెప్పని ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు ఇప్పటివరకు కూడా స్పందించకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పదవులు వచ్చినాయంటే అది రాజ్యాంగం వల్లే తప్ప వేరొక కారణం కాదని చెప్పని మీరు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది గమనించి ఖచ్చితంగా అంబేద్కర్ గారి కోసం పోరాటం చేస్తున్న మాకు మీరు మద్దతు ఇవ్వాలని చెప్పని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ సంఘాలు పెట్టారు, ఎన్నో సంఘాలు. అటు ఎంఆర్పిఎస్ కావచ్చు, మాలమహానాడు కావచ్చు, ఇంకా కొన్ని సంఘాలు, దళిత సంఘాలు. ఏ సంఘం పెట్టినా కూడా అంతిమంగా వాళ్ళు చెప్పే పేరు ఒకటే, అంబేద్కర్ గారి పేరు. కానీ 12 సంవత్సరాల నుండి మేము చేస్తున్న ఈ పోరాటానికి అంబేద్కర్ గారికి ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పని నాకు చాలా ఆవేదనగా ఉంది. మిత్రులారా, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, కానీ మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం అందరం సంఘాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా రకరకాల సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నామంటే అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి తప్ప ఏ పార్టీ కానీ, ఏ నాయకుడు గారు ఇచ్చిన స్ఫూర్తి కాదని చెప్పని మనం అందరం తెలుసుకోవాలి. దానికోసం మీరు మాతో పాటు పోరాడాలని చెప్పని నేను మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ముఖ్యంగా రేపు వచ్చే నెల జరగబోయే 25వ తారీఖున అంబేద్కర్ గారి బొమ్మని భారత కరెన్సీపై ముద్రించాలి అనే ఒక డిమాండ్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పిన ఒక డిమాండ్